రంగారెడ్డి జిల్లా కడతాల్లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో అద్భుతంగా జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగంలో ట్రూత్ ఫర్ యూత్ అనే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, మోటివేషనల్ స్పీకర్లు పాల్గొని తమ సందేశాల ద్వారా యువతలో మంచి స్ఫూర్తిని కలిగిస్తున్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో 7వ రోజు డిసెంబర్ 27 నిర్వహించిన ఈ కార్యక్రమంలో వసుదైక ఫౌండేషన్ వ్యవస్థాపకులు పేరం నాగేంద్ర పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు అద్భుతమైన జ్ఞానం లభిస్తుందని తెలిపారు. బుద్ధుడు బోధించిన ఆనసానసతి ధ్యానాన్ని పత్రిజీ అందరికీ అర్థమయ్యే విధంగా బోధించారని తెలిపారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలియజేశారు. ఈ స్పిరిచువాలిటీ మెడిటేషన్ చేస్తే మనలో ఉన్న ఎమోషన్స్ కంట్రోల్లో తీసుకొచ్చి మనం పశువుల బదులు మనుషుల్లాగా ప్రవర్తించాలి అనే ఒక ఉద్దేశం మనందరిలో రావాలి. ఎందుకంటే బయట సమాజం అయితే బాగాలేదు. ఇప్పుడు రాజకీయంలో ఉన్నాము. నేను ప్రచారం చేస్తున్నప్పుడు మా నాయకులే వచ్చి నిజం చెప్పొద్దు, అబద్ధం చెప్పు, అబద్ధం చెప్తే బెటరు, వాళ్ళు ఏమడిగినా చేసేస్తావని చెప్పు, నువ్వు చేయను అని చెప్తే మళ్ళీ వాళ్ళు కోప్పడతారు, నీకు ఓటేరు అని అన్నారు. అప్పుడు నేను అనుకుంటా, నేను కష్టంతో ఈ స్థానానికి రాలేదు, అదృష్టంతో వచ్చాను. ఈ కుటుంబంలో పుట్టి మా ఇద్దరు తాతలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేయడం వల్ల 29 ఏళ్ళకి పోటీ చేసే అవకాశం వచ్చింది. నేను కూడా సాధారణమైన రాజకీయ నాయకుడిలాగే ప్రవర్తిస్తే అసలు నేను రాజకీయంలో ఉండాల్సిన అవసరం ఏంటి? నేను ఎట్లా ఉందాం అనుకుంటున్నానో నేను అట్లాగే ఉంటాను. నా ఫ్రెండ్ ఉన్నాడు తేజో, తనే తీసుకొచ్చాడు. తను కూడా నన్ను తిడుతూ ఉంటాడు, ఇట్లా మాట్లాడితే సమాజంలో కుదరదు అని. సో 24 ఎలక్షన్ ప్రచారం వచ్చినప్పుడు కూడా అట్లాగే కొంత నేర్చుకున్నది ఏంటంటే, మొహం మీద కుదరదు అని చెప్పే బదులు ట్రై చేస్తానని చెప్తున్నాను. కానీ అదే మనిషి కానీ నన్ను 2 సార్లు 3 సార్లు పట్టుకుని మీరు జవాబు ఇవ్వాల్సిందే అంటే కుదరదండి, చేయలేను అని చెప్పేస్తాను. అండ్ అది ఎంతో కొంత విశాఖపట్నంలో గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మారే కాలంలో నిజం చెప్పేవాడే మనకు అవసరమేమో అని మంచి మెజారిటీతో కూడా ఓటేశారు. ఇట్లాంటి సంస్థల్ని కోరేది అంటే పత్రిజీ గారు లాంటి గొప్ప ఆయన చనిపోయిన తర్వాత ఇందాక చెప్తున్నారు పెద్దలు విజయభాస్కర్ గారు, ఇది ఆయన చనిపోయే ముందు నెక్స్ట్ ఎవరు ఈ ఆర్గనైజేషన్ కంటే అందరూ పత్రిజీలే అని ఆయన అనడం అనేది చాలా గొప్ప ఆలోచన. సో ఆ బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే కొన్ని ఆర్గనైజేషన్స్ గురూజీ వెళ్ళిపోయిన తర్వాత అట్లా మెల్లగా నశిస్తాయి. డిసెంబర్ 27 నిర్వహించిన కార్యక్రమంలో పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి పాల్గొని తన సందేశాన్నిచ్చారు. విశ్వమంతా పరమాత్మ వ్యాపించున్నాడని తెలిపారు. మన గురించి మనం తెలుసుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గమని చెప్పారు. ధ్యానం చేసే ప్రతి వ్యక్తి ఆత్మస్వరూపులే అని తెలియచేశారు. ధ్యాన సాధన చేస్తే మనసు స్థిరత్వం పొందుతుందన్నారు. ధ్యానాన్ని అందరికీ చేరువచేసి గొప్ప వ్యక్తి పత్రిజీ అని కొనియాడారు. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి, నెల్లూరు జిల్లా సంఘం, ఈయన ఆ యొక్క పీఠాధిపతిగా ఉంటూ గొప్ప సాధకులు, ఆయన యొక్క అనుభవాలు అద్భుతం. అదేవిధంగా ఆయన ఒక ఐటీఐ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కన్వీనర్గా ఉంటూ ఆయన సాధనని కొనసాగిస్తూ ఎన్నో అనుభవాల్ని, స్వానుభవాల్ని పొంది, మరి ఆయన ద్వారా మనం కొన్ని అనుభవాల్ని మనం ఇందాము. శ్రీ పత్రిజీ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చినటువంటి మాస్టర్లందరికీ, పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. మన జగద్గురు జ్ఞానజ్యోతి శ్రీ సుభాష్ పత్రిజీ గారు ధర్మపత్ని స్వర్ణమాల అమ్మగారికి, దంపతులిద్దరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మన ఈ యొక్క పిఎస్ఎస్ఎం సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, మరియు ఈ సాంబశివ గారికి, అదేవిధంగా పిఎంసి ఎండి గారు బాలకృష్ణ గారికి, మారం శివప్ప గారికి, పత్రిజీ కుమార్తెలకి అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేను 83 నుంచి నాకు ఈ ధ్యానంలోకి వచ్చాను. నాకు కడపలో ఉన్నప్పుడు కుండలిని లేయటం, అక్కడి నుంచి జ్ఞానం కలగటం, ధ్యానంలోనే రోజు 10 గంటలు నమశివాయ మంత్రం చేయటం,
కుండలిని లేసి సహస్రారం తిరగటం ఇవన్నీ జరిగిపోయినాయి. తర్వాత నేను అనంతపురంలో కూడా 99లో ఉన్నాను కాలేజీలో లెక్చరర్గా. ఆ సమయంలో అక్కడ పత్రిజీ గారి కార్యక్రమాలు ఉన్నాయి. నేను దూరాన్ని నుంచి ఈయన చూస్తుండేవాడిని. తర్వాత అక్కడ నేను క్లాసులు కండక్ట్ చేశాను అనంతపురంలో 99లో. 2000లో పిఎంసిలో మా పక్కింటి వాళ్ళు తీసుకెళ్తే అక్కడ క్లాసెస్ పిఎంసి సెంటర్లో. తర్వాత అట్లాగా జరిగిపోయి నేను కడపలో సంఘంలో పీఠం నిర్మించి అక్కడ అంతవరకు ఎన్నో ఉపన్యాసాలు ధ్యానాన్ని గురించి చెప్తూ ఉండేది. ఈ పిఎంసి ఇది కట్టాల్లో జరిగాయని చూస్తుండేవాడిని. పిఎంసిలో నా కాడ ఈ విద్య ఉంది, ఈ రహస్యాలన్నీ ఉన్నాయి, ధ్యాన రహస్యాలు. వీళ్ళందరూ ఈ ధ్యానంలో ఉన్నత స్థితిలో మాస్టర్లందరూ సాధన చేస్తున్నారు. వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నా సాధన, నా అనుభవాలు. అయితే పత్రిజీ గారు గురువు గారు నన్ను గుర్తిస్తారా, నాలో ఉండే ఈ అనుభవాలు సాధనని గుర్తించి నాకు అక్కడ అవకాశం ఇస్తారా లేదని ఒక 3 years దాంట్లో చూస్తుండేవాడిని ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని. సత్యలోక, జ్ఞానలోక అని మనము ఎంతో చక్కని లోకాలకి వెళ్తాము. ఆ లోకాలన్నీ మనము చేరేది ధ్యానం ద్వారానే. ఎప్పుడైతే మనము బుద్ధుడిలాగా ఆ ఎన్లైటన్మెంట్ అనేది ఎప్పుడైతే పొందుతామో అప్పుడే మనం సత్యలోకానికి వెళ్తాము. కానీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ భూమి మీద ఏంటి అంటే, ధ్యానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని. ఒకసారి అందరు నాతో చెప్పండి, నేను శరీరం కాదు ఆత్మని. నేను ఈ శరీరం కాదు ఆత్మని. నేను ఈ శరీరం కాదు ఆత్మని. మనస వాచ కర్మణ నమ్మాలి ఈ విషయం. ప్రతిసారి మనకి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం చనిపోతామో, ఈ బాడీని ఎప్పుడైతే వెకేట్ చేస్తామో, మనం ఒకవేళ ఈ శరీరానికి కానీ, మన భౌతిక జీవితానికి కానీ, మన కుటుంబానికి కానీ ఎక్కువ అటాచ్మెంట్ అయిపోతే మనం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాము. డిటాచ్మెంట్ నేర్పించేదే ధ్యానము. పత్రిజీ పదే పదే చెప్తూనే ఉన్నారు, మనం ఈ శరీరం కాదు, మన ఆత్మ అని చెప్పి. సో అలా మనకి డిటాచ్మెంట్ అనేది నేర్పిస్తున్నారు. మనం ఎంతవరకు అటాచ్మెంట్ ఉన్నాము, ఎంతవరకు డిటాచ్మెంట్ ఉన్నామో ఒకసారి మనం ప్రశ్నించుకుందాము. మన దగ్గర ఉన్న ప్రస్తుతం ఏదైతే కంఫర్ట్ జోన్ ఉందో, వీళ్ళుంటే నాకు హ్యాపీ, అది ఉంటే నాకు హ్యాపీ, ఇది లేకపోతే నేను బ్రతకలేను, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, ఆ అటాచ్మెంట్స్లో ఏదైతే ఉన్నారో అది ఒకసారి చూసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనం స్థిత ప్రజ్ఞతోటి ఉండాలి. అదే మనకి పత్రిజీ నేర్పించారు. మనం బయట దానికి మనం అటాచ్మెంట్ ఉంటే మనం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాము బాడీ వేకేట్ చేసిన తర్వాత కూడా. ఈ శరీరంతో, మన ఫ్యామిలీతోటి, ఈ భూమి మీద ప్రతి దానితో, మన ఆస్తులతోటి మన అనుకుంటాం. ఇక్కడ మన ఏది లేదు, అన్నీ డిటాచ్మెంట్ చేసుకుని పైకి పోవాల్సిందే అని చెప్పేసి అన్నారు. సో మనం ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో, మనము కారణ శరీరంతో కారణ లోకానికి మనం వెళ్తాము. అక్కడ మనం డిసైడ్ చేస్తాం నెక్స్ట్ జన్మ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, ఏ దేశంలో తీసుకోవాలి, ఏ రంగులో తీసుకోవాలి, ఏ జాతిలో తీసుకోవాలి, ఏ దేశంలో తీసుకోవాలని చెప్పి. ఎప్పుడైతే మనం ఎన్లైటన్మెంట్ పొందుతామో మనం మహాకారణ శరీరం, మహాకారణ లోకానికి వెళ్తాము. అక్కడ మనకి ఇందాక సజ్జనులు అన్నారు కదా, అక్కడ సత్ ఆత్మలతోటి మనము సజ్జన సాంగత్యం చేస్తాము. మనకి సంబంధించిన ఆత్మలు, మనకి ఎవరైతే నేర్చుకునేది ఉందో ఆ ఆత్మలతోటి మనం అక్కడికి వెళ్ళి కలుస్తాము. అక్కడ కూడా గ్రూపులు ఉన్నాయి. సో మరి మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి ఒక కొత్త పదం ఇచ్చారు కదా. అప్పుడు ఏంటిదది? పిరమిడ్ సజ్జన సాంగత్య మూవ్మెంట్. చెప్పండి ఒకసారి, పిరమిడ్ సజ్జన సాంగత్య మూవ్మెంట్. సో ఇలాగా మనకి ఏం చెప్పారంటే, సజ్జనులు అంటే ఎవరంటే సత్యాన్ని ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు సజ్జనులు. వాళ్ళతోటి సజ్జన సాంగత్యం చేద్దాము. పిరమిడ్ మాస్టర్స్ అందరూ సజ్జనులే, అందుకే మనం అందరం కలిసి సజ్జన సాంగత్యం చేస్తున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో 3 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి ధ్యానం, ఒకటి స్వాధ్యాయం, ఇంకొకటి సజ్జన సాంగత్యం. ఈ 3 ఖచ్చితంగా మనము చెయ్యాలి. ఆయన ఒకానొకప్పుడు
ఒక 3-2-1 అనే కాన్సెప్ట్ చెప్పాడు. 3-2-1 అంటే 3 గంటలు ధ్యానం చెయ్యాలి, 2 గంటలు స్వాధ్యాయం చేయాలి, 1 గంట సజ్జన సాంగత్యం చేయాలి. 3-2-1 ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు ఆయన ఈ మూడిటికి. కానీ మొట్టమొదటిది ధ్యానము, రెండవది స్వాధ్యాయము, మూడవది సజ్జన సాంగత్యం. సజ్జనులతోటి సజ్జన సాంగత్యం చేద్దాము. ఎవరైతే నేర్చుకున్న వారు ఉన్నారో, ఎవరికైతే జ్ఞానం ఉందో ఆ జనులతోటి, ఆ సజ్జనులతోటి మనం సజ్జన సాంగత్యం చేద్దాము. ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉందాము. 7th క్లాస్లో ఏదైతే నేర్చుకోవాల్సింది ఉందో ఆ సజ్జనులతోటి ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. 8th క్లాస్లో సజ్జనులతో మనం నేర్చుకుందాం. ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. అది నేర్చేసుకున్నామా, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. అది నేర్చేసుకున్నామా, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. అక్కడే ఉండిపోకండి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి, ఇంకా నేర్చుకోండి, ఇంకా ఎదుగుదాం. అది సజ్జన సాంగత్యం అంటే. సో అలా మనకి పత్రిజీ ఎంతో చక్కని విశేషాలు ఇవాళ చెప్పారు. ఎంత బాగుంది కదండి. సజ్జనులతోటి సజ్జన సాంగత్యం చెయ్యండి, స్వాధ్యాయం చెయ్యండి, ధ్యానం కంటిన్యూస్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చెయ్యండి. అలాగా మెల్లిమెల్లిగా మనం ఒక్కొక్క లోకం దాటుకుంటూ మనం పైకి వెళ్తాము. ఆఖరికి సత్యలోకానికి వెళ్తాం. వెళ్ళాలని ఉందా లేదా సత్యలోకానికి? మరి పత్రిజీ చెప్పింది సేమిరా మనం పాటించాల్సిందే. మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. పాటించాలి వద్దా? పత్రిజీ చెప్పింది. సో ఎప్పుడైతే మనం ఆయన అడుగుజాడలో నడుస్తామో సత్యలోకానికి ఖచ్చితంగా మనం చేరుకుంటాము. ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకుంటాము.